చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరినాక బోడమల్ల అనేటట్టు ఉంటుంది కొందరు రాజకీయ నాయకుల తీరు. ఓట్లు అడిగేటప్పుడేమో అయ్యా అమ్మ దేహి అని అంటారు, గెలిచినాక ముఖం సాటేస్తారు. హామీలకు నామాలు పెట్టి వాగ్దానాలకు రామరామ్ కొట్టి 5 ఏళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అనేటట్టు మొదలెడతాడు. మింగమెతుకు లేదు కానీ పరిస్థితులు తెలంగాణ బడ్జెట్ పరిస్థితి అయితే గద్దె మీద ఉన్న లీడర్ల మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టు ఉన్నది. గీడకి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే ముందుగా అలాగే వీడియోలు చూడుర్రి, ముచ్చటెనక సీరు చెప్తా. ఓట్లేసిన జనాలు సడకుల మీద సావు బతుకులల్లుంటే గెలిచిన పుణ్యాత్ములు ఫారెన్ పబ్బులల్లా పబ్బం గడుపుకుంటున్నారని తెలంగాణ ప్రజలు ముచ్చటబెట్టబట్టిరి. రాష్ట్రంకు పెట్టుబడులు తెచ్చే ప్రయాణాలల్లా అడ్డగోలుగా ఖర్చులు పెడుతున్నారని కాంగ్రెస్ లీడర్ల మీద కన్నెర్ర చేస్తున్నారు. ఇవ్వరకు రైతు బంధు పడలేదు, చాలా మందికి రుణమాఫీ కాలేదు, షాదీ ముబారక్ సప్పుడే లేదు, దళిత బంధు ముచ్చటే లేదు, మీరేమో గిట్ల మా పైసలతోటి జల్సాలు సల్సాలు చేస్తున్నారా అని సురసురగాలే గరం మీద ఉన్నారు తెలంగాణ పౌరులు. ఒక్కో శాఖ నుంచి ఒక్కోళ్ళు పోతే సలదా, పని లేనోళ్ళను కూడా పట్టుకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏందో ఏమో పో.